హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. సారీ అండి, కొంచెం ఈ పండగ సీజన్ వల్ల బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయడం కుదరలేదు. నేనైతే మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసానండి. ఈరోజు మనం ఒక బ్రొకాట్ బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ అనేది ఎలా వేసి హైలైట్ చేయాలో చూపిస్తాను. నార్మల్గా మనం ప్లెయిన్ బ్లౌజెస్ మీద వేసుకున్నప్పుడు డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుందండి. అంటే మనం ప్లెయిన్ ఇలాగా జరీ అవి లేకుండా ఉండే బ్లౌజెస్ ప్లెయిన్ బ్లౌజ్ మీద అయితే ఇంకా డార్క్ షేడ్స్ మీద అయితే లైట్ వేసి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. కొందరు కస్టమర్స్ అయితే ఇలాంటి బ్రొకెట్ బ్లౌజెస్ ఇస్తారు ఎంబ్రాయిడరీ వేయడానికి. వాళ్ళకి మనం ముందే చెప్పాలండి, దీని మీద మీకు జరీ అది కానీ కలర్స్ అవి కానీ కొంచెం పాప్ అవ్వవు అంటే మనం ముందే చెప్తాము. కాకపోతే కొందరు కస్టమర్స్కి శారీ బ్లౌజ్తోనే ఎంబ్రాయిడరీ చేసుకోవాలని మొండిపట్టు పడతారు అనమాట. పర్లేదు, అలాగైనా సరే మనం ఎంబ్రాయిడరీ వేస్తాము. అంటే మనం ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేసేయాలండి, సో దట్ ఇది ఎందుకు అంత హైలైట్ అవ్వలేదు అని క్వశ్చన్ మన మీదకి రాకూడదు. కాబట్టి మనం అయితే సజెస్ట్ చేస్తాము. అయినా సరే మాకు కావాలి అనుకుంటే మనం దాని మీద కూడా ఎంబ్రాయిడరీ వేయచ్చు. మనము ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద డిజైన్ హైలైట్ అయ్యేలాగా ఎలాగా ఎంబ్రాయిడరీ వేస్తామనేది మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి సీ గ్రీన్ కలర్ అంటే రమ గ్రీన్ కలర్ మీద ఇలాగ జరీ వచ్చిందండి మొత్తము. ఇవి నార్మల్గా స్టిచ్ చేసుకున్న బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం హెవీ లుక్ కోసం ఎంబ్రాయిడరీ చేయించుకుంటున్నారు. దానికోసం వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి. పాట్ నెక్ వస్తుంది. పాట్ నెక్కి మొత్తం జరీయే యూస్ చేయమని చెప్పారు, జరీతోనే వర్క్ కావాలని చెప్పారు. మనం కూడా జరీతోని ఫుల్గా హైలైట్ చేసి ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చింది చూసారా, ఈ లోటస్ మాత్రం మనం శారీ కలర్ సేమే వస్తుందండి, రన్నింగ్లో వచ్చిందనమాట బ్లౌజు. సో మనం శారీ కలర్లోని ఫ్లవర్ వచ్చేలా పెట్టేసి దీన్ని హైలైట్ చేస్తాము. ఇప్పుడు ఈ వర్క్ని మనం వేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసి నేనైతే కలర్స్ అనేవన్నీ సెట్ చేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం పొజిషన్ బట్టిని పెట్టేసుకుంటాము. నాకు నెక్ వచ్చేసి నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలాగ మనం బ్లౌజ్ మీద మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. బ్లౌజ్ మార్కింగ్ వర్క్ కోసం ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా వీడియో అనేది చేశానండి. మనకి ఇది 100/100 అంటే వాళ్ళు ఇచ్చిన సైజ్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. కాబట్టి ఎటువంటి స్కేలింగ్ చేయకుండా నేను అదే పొజిషన్లో పెట్టేసి వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఫస్ట్ వర్క్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో మనకి ఎగ్జాక్ట్గా చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మరి ఇక్కడ కొంచెం కరెక్ట్గా వచ్చింది. ఒకసారి మనం వర్క్ ఏరియా చూసుకుందాము ఎంతవరకు వస్తుందనేది. ఒకవేళ కావాలంటే మనం కిందకి కానీ పైకి కానీ మూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనకి లెవెల్ కొంచెం ఫ్రేమ్ మీదకి ఎక్కేకుండా కరెక్ట్గానే వచ్చిందండి. సో మనం వర్క్ ఇక్కడ రన్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ వేసేసుకోవచ్చు. ఇంకా మనం మీకు ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్స్ అవి కూడా ఇంకా మిషన్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చండి. మేము మీకు వీడియో ద్వారా పోస్ట్ చేస్తామండి. డిజైన్ పొజిషన్ అనేది చెక్ చేసుకొని మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాము. మనం ప్రతిసారి కూడా డిజైన్ స్టార్ట్ చేసే ముందు కింద పేపర్ ఫ్యూజింగ్ అండ్ బాబిన్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. మనకి ఫుల్గా ఎంబ్రాయిడరీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి నేను మీకు డిజైన్ అనేది క్లియర్గా చూపిస్తాను. మీరు చూసినట్టయితే
బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ కదా, నార్మల్గా చూస్తే ఇది నార్మల్గా ఇది హైలైటెడ్గా కనిపిస్తుందండి. అది కాకుండా దీని మీద ఎంబ్రాయిడరీ అనేది బాగా హైలైట్ అయి పాప్ అయ్యేలాగా ఎలా కనిపిస్తుందో చూసారా. మనం దీనికి ఫుల్గా జరీ అయితే యూజ్ చేసాము. ఇక్కడ లోటస్ ఏదైతే ఉందో నేను చెప్పినట్టు శారీకి మ్యాచ్ అయ్యి ఫ్లవర్ పెట్టేసాము. శారీ మ్యాచింగ్ కలర్ వేయడం వల్ల ఏంటంటే ఫ్లవర్ బాగా కనిపిస్తుంది. ఇది కూడా సరి వేసామంటే అది అంత లుక్ ఉండదండి. ఇలాగా మిక్స్ చేసి వేసామన్నమాట. శారీ కలరు ఇలా వచ్చి చుట్టూను అవుట్లైన్ గోల్డ్ రావడం వల్ల మనకి ఫ్లవర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదండి. ఈ విధంగా బ్రొకేట్ బ్లౌజెస్ మీద కూడా మనం ఈ విధంగా జరీ కానీ కలర్తో కూడా హైలైట్ చేసుకోవచ్చు. కానీ కస్టమర్ ఏంటంటే మనకి డిజైన్ సెలెక్ట్ చేసుకొని జరీతో కావాలని అడిగారు అనమాట. కాబట్టి జరీ యూజ్ చేసాము. మనం కలర్ యూజ్ చేసుకొని హైలైట్ చేయాలనుకుంటే చూసారా, ఈ కలర్కి మనం సేమ్ కలర్ యూస్ చేసినా సరే ఇది ఎంత పాపై కనిపిస్తుందో బ్లౌజ్ కన్నా ఈ ఫ్లవర్ వచ్చేసి కొంచెం డార్క్ షేడ్లా కనిపిస్తుంది అనమాట. కాకపోతే కాదండి, ఇదే కలర్ యూస్ చేశాను. ఇది ముద్దగా ఉండడం వల్ల మీకు బ్లౌజ్ కన్నా ఈ థ్రెడ్ షేడ్ అనేది డార్క్గా కనిపిస్తుంది. సో ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లోని మా నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తామండి. దాని ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి. మన కస్టమర్స్కి అయితే ఈ డిజైన్ వచ్చేసి 600కి చేస్తామండి. 600 విత్ బ్లౌజ్ పీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. మీరు కానీ బ్లౌజ్ పీస్ పంపించాలనుకుంటే మీరు కూడా పంపించవచ్చండి. చూసారు కదండి, మనకి దూరం నుంచి అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. చాలా బ్రైట్గా కనిపిస్తుంది జరీ వర్క్ అనేది. బ్రొకేట్ బ్లౌజ్ అని కూడా మనకు తెలియట్లేదు. చూసారా, లైటింగ్ పడినప్పుడే కాదు కొంచెం చీకట్లో కూడా డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో చూసారు కదండి, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో కేవలం ఈ స్పైరల్స్ మాత్రమే వస్తాయండి. ఫ్లవర్ అయితే ఏముండదు. చూసారా దూరం నుంచి మీకు ఎంత బాగా కనిపిస్తుందో. బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి పెట్టేసుకుందాం. ఇవ్వండి హ్యాండ్స్ ఇక్కడ మనం ఎక్కడైతే బోర్డర్ మీద రావాలని చెప్పామో అక్కడ వేసాము. హ్యాండ్స్కి కూడా ఇటు స్పైరల్స్ వచ్చేసి మధ్యలో నేమ్ వచ్చేసి లోటస్ ఫ్లవర్ వస్తుందండి. కింద బేస్ లైన్ కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డిజైన్. మీరు ఫినిషింగ్ అది కూడా చూడొచ్చు. మన దగ్గర ఫినిషింగ్కి ఎటువంటి లోటు ఉండదండి. స్టిచ్చింగ్ కూడా కావాలంటే అవైలబుల్గా ఉంది. స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా 500 అండి. మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేయొచ్చు. చూసారు కదండి, ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఎలా ఉందో కిందన కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ఛానల్కి మీరు కొత్త అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మేము చేసిన ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.